హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి కాగ్నిజెంట్ నుండి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ని భర్తీ చేస్తూ దీన్ని అయితే రిలీజ్ చేశారు. అలానే ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే 18 సంవత్సరాల నుండి డిగ్రీ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. అలానే చాలా మంచి శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే దీన్ని అయితే నౌకరీ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడ ఇచ్చాడు, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇవన్నీ ఒకసారి అయితే చూద్దాం. గుడ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ కంటెంట్ రివ్యూ అని అడిగారు. అలానే వర్క్ విత్ గ్రేట్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ కంటెంట్ రివ్యూ అని కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అయితే మంచిగా ఉండాలని చెప్పి అడిగారు. అలానే ఎనీ గ్రాడ్యుయేట్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ వెర్బల్ అండ్ రిటర్న్ అని అడిగారు. 2020, 21, 22, 23 పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని అడిగారు. నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ మోటివేటెడ్, ఇట్లా కొన్ని పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇవన్నీ కూడా మీరు అయితే ఒకసారి క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్, మొత్తం క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి థింగ్స్ టు క్యారీ. సో ఈ యొక్క జాబ్కి సంబంధించి ఇంటర్వ్యూ వచ్చి వాక్ ఇన్ డ్రైవ్, సో విర్చువల్గా అయితే జరుగుతుంది కాబట్టి దీనికి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్లాలని చెప్పి మెన్షన్ చేశారు. అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి, అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి తీసుకురమ్మని చెప్పారు. అలానే నెక్స్ట్ వచ్చి ఫోటో కాపీ ఆఫ్ ద బిలో డాక్యుమెంట్స్ అని అడిగారు. సో జిరాక్స్ కాపీస్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ ఒకటి, పాన్ కార్డ్ ఒకటి, ఓటర్ ఐడి, అలానే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ లైక్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, డిగ్రీ సర్టిఫికేట్, సెమిస్టర్ మార్క్ లిస్ట్ ఇవన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇండస్ట్రీ టైప్ బీపీఓ అని చెప్పి డిపార్ట్మెంట్ కస్టమర్ సక్సెస్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో దీన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. కాగ్నిజెంట్ అంటే చాలా మంచి కంపెనీ. సో ఇక్కడ చూసినట్టయితే వాక్ ఇన్ ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చి హైదరాబాద్ లొకేషన్ అయితే అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అలానే నెక్స్ట్ టైమ్ అండ్ వెన్యూ చూస్తే 25th May 10:30 AM నుండి 12:30 PM. సో మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు 25th May. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అలానే అడ్రస్ కూడా ఇచ్చారు, మైండ్ స్పేస్ మాదాపూర్ హైదరాబాద్ అని చెప్పి. సో ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే దీనికి సంబంధించిన లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.